దోపిడీదారుల గుండెల్లో దడ పుట్టించి రైతు కూలీల కోసం ప్రాణత్యాగం చేసిన ప్రజల మనిషి కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ అని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు శివయ్య అన్నారు. ఈ నెల 26న మెదక్ జిల్లా పోలంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న కిషన్ ముదిరాజ్ జాతర వాల్ పోస్టర్లను సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ బాంధవులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కేవల్ కిషన్ త్యాగాన్ని, పోరాట పటిమను కొనియాడారు. దోపిడీ దురతనాలకు వ్యతిరేకంగా 100 సంవత్సరాల క్రితమే పోరుబాటు పట్టిన ముదిరాజ్ జాతి ముద్దుబిడ్డ కామ్రేడ్ కేవల్ కిషన్ జాతరను ఈ నెల 26న మెదక్ జిల్లాలోని చేగుంట మండలం పోలంపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరను విజయవంతం చేయడానికి ముదిరాజ్ సోదరులందరూ తరలి రావాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఏదైతే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 1922లో జన్మించిన కేవల్ కిషన్ గారు 1939 ప్రాంతంలోనే విద్యార్థి ఫెడరేషన్ను ఏర్పాటు చేసి భూస్వాములకు వ్యతిరేకంగా, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వాములు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు. ఆయనను 1960లో భూస్వాములు పోలంపల్లి దగ్గర లారీతో ఢీకొట్టి చంపివేయడం అని జరిగింది. మరి ఆనాటి నుండి కూడా మెదక్ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన